హలో గైస్ మిరాయ్. సో ఈ మూవీలో మంచు మనోజ్, తేజ సజ్జా అండ్ రితికా నాయక్, శ్రియాలు మెయిన్ లీడ్స్ గా చేశారు. సో మూవీ ఎలా ఉందంటే ఓకే, ఇట్స్ అ వెరీ అబోవ్ యావరేజ్ మూవీ అని చెప్పొచ్చు. సో మూవీలో విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ అండ్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ చాలా బాగున్నాయి. సో మూవీ ఫస్ట్ హాఫ్ అయితే చాలా స్మూత్ గా, చాలా క్లీన్ గా అండ్ కొంచెం కామెడీతో వెళ్ళిపోతూ ఉంటుంది. కొంచెం ఇంట్రెస్టింగ్ గా వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్స్ తో ఇంట్రెస్టింగ్ గా వెళ్ళిపోతుంది. బట్ సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ ని ఒక 25 to 30 minutes ని చాలా డ్రాగ్ చేశారు. ఆ ల్యాగ్ వల్ల మనకు సినిమా చాలా బోరింగ్ గా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక పెద్ద బండరాయిని మన మీదకి వేసేసినట్టుగా ఉంటుంది. సో ఎప్పుడు ఈ బండరాయి తీసేస్తారా, ఎప్పుడు బయటకు వెళ్ళిపోతామా అన్న ఫీల్ అయితే కలుగుతుంది. సో లిటరల్లీ నాకైతే ప్రీ క్లైమాక్స్ ముందు ఆ ఫీల్ అయితే కలిగింది. ఎప్పుడైపోతుంది, ఎప్పుడే క్లైమాక్స్ అయిపోతుంది, ఎప్పుడు బయటికి వెళ్దాం అనిపించింది. సో లిటరల్లీ అవైతే కొంచెం ఆడియన్స్ పేషెన్స్ ని టెస్ట్ చేసే సీన్స్ అని చెప్పొచ్చు. సో లిటరల్లీ నాకు ఆ సీన్స్ వల్ల అయితే సినిమా అయితే చాలా అంటే మాక్సిమం బోర్ కొట్టింది. సో రిమైనింగ్ పార్ట్స్ లో సినిమాని చూసుకుంటే సినిమా అయితే ఇట్స్ ఓకేష్ కైండ్ ఆఫ్ ఏ మూవీ అని చెప్పొచ్చు. సో డెఫినెట్లీ నాట్ స్కిప్పబుల్ మూవీ ఇన్ థియేటర్స్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే రీసెంట్ గా వచ్చిన విఎఫ్ఎక్స్ సినిమాల పరంగా చూసుకుంటే ఇది చాలా బెటర్ గా చేశారు. సో డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని ఈ సినిమా విషయంలో తీసుకున్న కేర్ అయితే చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఈగల్ ఫ్లాప్ తర్వాత ఈ సినిమాకి ఆయన చేసిన హార్డ్ వర్క్ కి సో మంచి జస్టిఫై అయితే జరిగిందని చెప్పొచ్చు. సో రిమైనింగ్ తేజ సజ్జా. సో తేజ సజ్జా కూడా సో యాజ్ ఇట్ ఈస్ ఆయన పిల్లతనం యాక్టింగ్ తో ఓకే ఏదో రన్ అవుతున్నాడు. అండ్ హనుమాన్ లో కూడా సేమ్ కైండ్ ఆఫ్ సూపర్ పవర్స్ అండ్ ఈ మూవీలో కూడా సేమ్ కైండ్ ఆఫ్ సూపర్ పవర్స్. సో ఆయన ఫేస్ లో కూడా పెద్ద ఎక్స్ప్రెషన్స్ ఏం లేకపోవడం, సో జస్ట్ ఏదో అట్లా స్వాగ్ తో సూపర్ పవర్స్ తో నడుస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో రిమైనింగ్ రితికా నాయక్ యాక్టింగ్ చాలా బాగుంది, సూపర్ గా ఉంటుంది. అండ్ మంచు మనోజ్ ఎస్పెషల్లీ ఈ మూవీలో మంచి స్కోప్ దొరికిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ విలనిజం సో ఈ మూవీలో అయితే ఆయన కొంచెం చూపించారనిపించింది. అండ్ బట్ ఆయన డైలాగ్ డెలివరీ ఏంది అది చేశారు. సో ఈ కైండ్ ఆఫ్ డైలాగ్ డెలివరీ అయితే నాకైతే చాలా బోరింగ్ గా, చాలా చిరాగ్గా కూడా అనిపించింది. అండ్ ఈ మూవీలో ఇంకో విషయం చెప్పుకోవాలంటే మ్యూజిక్ డైరెక్టర్. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు చేశారో కానీ ఆయనకి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే సినిమా అంతా ఒకటే మ్యూజిక్ ఉంటుంది. సో ఎంత చేసినా కానీ సినిమా అంతా ఒకటే మ్యూజిక్, ఒకటే రికార్డింగ్ అన్నట్టు కొడతా ఉంటుంది. సో క్యారెక్టర్కి పెద్ద వేరియేషన్స్ ఏముండవు. అండ్ పెద్ద సిచ్యువేషన్కి పెద్ద వేరియేషన్స్ ఏముండవు. సో జస్ట్ ఒక థీమ్ మ్యూజిక్ ఉంటుంది. ఆ థీమ్ మ్యూజిక్లో జస్ట్ ఒక 4 డ్రమ్స్ కొట్టేసి టక మనకి కొట్టేసి సో అదంతా బోరింగ్గా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో మ్యూజిక్ డైరెక్టర్ చాలా మంచి పని చేశాడు. ఎందుకంటే ఒకటే థీమ్, ఒకటే ట్యూన్ చేసుకుని సో సినిమా అంతా ఒకటే కొట్టేసుకొని సో ఆయన చాలా సేఫ్ గేమ్ ఆడాడనిపించింది. సో రిమైనింగ్ పార్ట్స్ లో ప్రొడక్షన్ వాల్యూస్ అయితే టాప్ నాచ్ లో టూ గుడ్ గా ఉన్నాయి. సో ఎక్కడ తగ్గేది లేదు అన్నట్టుగా చాలా బాగా ఖర్చు చేశారు. అండ్ సినిమా కూడా చాలా బాగా వచ్చింది. నా కంప్లైంట్ ఏంటంటే సినిమా విషయంలో సెకండ్ హాఫ్ లో ఒక 20 minutes ని ట్రిమ్ చేసి ఉంటే అఫ్ కోర్స్ ఆ సినిమా చూస్తున్నంతసేపు అవి అన్స్కిప్పబుల్ సీన్స్ అయినప్పటికీ కొంచెం ఏదో ఒకలాగా వాటిని ట్రిమ్ చేయాల్సిన పరిస్థితి లేదా డ్యూరేషన్ తగ్గించాల్సిన పరిస్థితి ఏమైనా వచ్చుంటే సో చాలా బాగుండేది. అండ్ సినిమాలో తేజ సజ్జా చెప్పిన ఒక సర్ప్రైజ్ ఉందన్నారు. సో నేను ఆ సర్ప్రైజ్ కోసం మూవీ అంతా వెయిట్ చేశాను. క్లైమాక్స్ కూడా అయిపోయింది. ఎండ్ టైటిల్ కార్డ్స్ కూడా పడిపోయాయి. లేచి వెళ్తున్నప్పుడు ఒక సర్ప్రైజ్ వచ్చింది. ఆయన చెప్పిన సర్ప్రైజ్ అయితే ఒకటి వచ్చింది. బట్ ఆ సర్ప్రైజ్ ఎలా ఉంటుందంటే ఒక TMT రాడ్ యాడ్ లా ఉంటుంది. సో ఒక ఏదో చేద్దాం, ఏదో పెడదాం అనుకున్నట్టుగా అన్ని సినిమాలు పెడుతున్నారు కదా, ఇవన్నీ కూడా పెడుతున్నారు కదా, సో మనం కూడా ఏదో ఒకటి పెడదాం అనుకున్నట్టుగా పెట్టారనిపించింది. అండ్ ఆ హీరో యాక్టింగ్ కూడా ఏదో యాడ్లో చేసిన యాక్టింగ్ లానే ఉంది. సో పెద్దగా ఏ డిఫరెన్స్ లేదు. సో ఇట్స్ అ వెరీ యావరేజ్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. సో నాకైతే నా బెటర్ ఒపీనియన్ చెప్తున్నాను. సో ఇట్స్ అ వెరీ యావరేజ్ ఫిల్మ్. ఫ్యామిలీతో కలిసి థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చా అంటే అఫ్ కోర్స్ చేయొచ్చు. ఎలాంటి కైండ్ ఆఫ్ అడల్ట్ సీన్స్ అయితే ఏమీ లేవు. సో కొన్ని సూపర్ పవర్స్, యాక్షన్ సీక్వెన్సెస్ చాలా టూ గుడ్గా ఉంటాయి. అఫ్ కోర్స్ చాలా టూ గుడ్గా ఉంటాయి. అండ్ డైరెక్టర్ వాటిని చాలా బాగా హ్యాండిల్ కూడా చేశారు. సో దట్ ఈస్ ద వన్ గుడ్ థింగ్. సో మీకు మూవీని చూడాలనుకుంటే దగ్గరలో ఉన్న థియేటర్స్కి వెళ్ళండి, టికెట్స్ బుక్ చేసుకోండి, చూడండి, ఎంజాయ్ చేయండి. సో దట్స్ ఇట్. దిస్ ఇస్ మై రివ్యూ. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.